హాయ్ ఆల్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఎస్పెషల్లీ ఫర్ రీసెలర్స్ ప్లీజ్ నాలా మీరు మోసపోకండి. వరలక్ష్మి అనే అమ్మాయి మన గ్రూప్ అడ్మిన్ అని మీకు తెలుసు. ఎంకే కలెక్షన్స్ గ్రూప్ అడ్మిన్ తనని అడిగానండి, రీసెల్లింగ్ చేసుకుంటారా లేదా నాతో కలిసి చేసుకుంటారా అని అడిగా. ఎందుకంటే తను నాకు ఎప్పటి నుంచో తెలుసు, బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా అని చెప్పి నేను నమ్మాను. నాతో కలిసి చేసుకుంటానంటే చేసుకో, లేదా నువ్వు రీసెల్లింగే సపరేట్గా చేసుకుంటానంటే చేసుకో అని అడిగాను. లేదక్క మీతోనే కలిసి చేస్తాను, ఎప్పటి నుంచో తెలుసు కదా అని చెప్పి చాలా కూల్గా మంచిగా మాట్లాడింది అనమాట. ఫస్ట్ జాయిన్ అయ్యింది, నన్ను బాగా నమ్మించింది. నా దగ్గర ఉన్న వెండర్స్ మొత్తం అందరినీ కూడా తన చేతిలో పెట్టేశాను. వెండర్స్ గ్రూప్స్ అందరినీ కూడా తనకి డైరెక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చేసి వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యిందండి అసలైన విషయం. ఈ 3 నెంబర్స్ కూడా తనవే అంట. ఆ విషయం నాకు కూడా తెలీదు. పర్సనల్ నెంబర్ ఒకటే తెలుసు. రీసెంట్గా ఒక కస్టమర్ నన్ను కాంటాక్ట్ అయ్యారండి. ఆ కస్టమరు మీ గ్రూప్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను, బట్ అది ఇంకా డెలివరీ కాలేదు అని చెప్పేసి నన్ను అడగడం స్టార్ట్ చేశారు. అదేంటి ఆర్డర్ పెడితే నేనే కదా ఆర్డర్ చేసేది, వెండర్తో డీల్ చేసేది నేనే కదా అని చెప్పేసి, మీరు అసలు పేమెంట్ ఎవరికి చేశారు, పేరేంటి, నెంబర్ ఏంటి అనేది నేను ఎంక్వైరీ చేశానమాట. సర్లే మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది నాకు రిసిప్ట్ పంపించండి, నాకు క్లారిటీ వస్తుంది అని అంటే, అప్పుడు తను పేమెంట్ రిసిప్ట్ అనేది నాకు సెండ్ చేయడం జరిగింది. రిసిప్ట్ చూడగానే షాక్ అయ్యా. రిసిప్ట్ నేమ్ గోర్లా వరలక్ష్మి అని ఉందండి. ఇప్పుడు తను నంబర్లు అయితే ఫేక్ నెంబర్స్ యూజ్ చేయొచ్చు, మోసం చేయొచ్చు ఈజీగానే, బట్ బ్యాంకింగ్ నేమ్ అనేది మనం మార్చడానికి రాదు కదా. సో నాకు అక్కడ దొరికేసిందంటే ఆ అమ్మాయి చేసిన ఫ్రాడ్ పనులన్నీ కూడా నాకు క్లియర్గా తెలిసిపోయింది. నాతో వర్క్ చేస్తూ, నా సైడ్ మార్జిన్ తీసుకుంటూ, నా వెనకాలే నా కస్టమర్స్తోనే డీల్ చేస్తూ చాలా ఆర్డర్స్ అనేది తీసుకుందంట. ఆ విషయం నాకు వెండర్ ద్వారా తెలిసింది. నేను మళ్ళీ వెండర్ని కాంటాక్ట్ అయ్యాను. ఆ వెండర్ ఏం చెప్పారంటే, నా దగ్గర తను చాలా ఆర్డర్స్ తీసుకుంది, కాకపోతే తను ఎలాంటి ఫ్రాడ్ చేసింది అనేది మా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి రిమూవ్ చేయడానికి అవ్వదని చెప్పారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ప్రతి ఒక్క వెండర్ గ్రూప్లోని నేనే తను యాడ్ చేసా, అండ్ గ్రూప్ లింక్స్ కూడా తనకి ఇచ్చాను అనమాట. జాయిన్ అవ్వండి, గ్రూప్ ప్రోడక్ట్స్ మన గ్రూప్లో షేర్ చేయండి, ఆర్డర్స్ తీసుకుని రండి అని చెప్పి. బట్ తను జాయిన్ అవ్వింది, తనకు తాను ఎర్న్ చేసుకుంది, మళ్ళీ నా దగ్గర కమిషన్ తీసుకుందండి. ఇప్పుడు రీసెల్లింగ్ చేయాలనుకుంటే మన అందరిలాగా ఓపెన్గా చేయొచ్చు కదా, ఫేక్ నెంబర్స్తో సీక్రెట్గా ఎందుకు చేయాలి ఆమె? ఇక్కడ ఎంకే గ్రూప్లో ఇన్యాక్టివ్గా ఉంటూ నా సైడ్ కమిషన్ తీసుకుంటూ అక్కడ తను డెవలప్ చేసుకుంటూ కస్టమర్స్ దగ్గర అమౌంట్ తీసుకోవడం ఎంత చీటింగ్ అంటే, ఎంత మోసం చేసిందామా. పేమెంట్ అసలు లేట్ అవ్వనిచ్చేది కాదు. 15 days వన్స్ వేసేసేదాన్ని, ఎప్పటికప్పుడు తీసేసుకుండేది. మళ్ళీ మా అక్క అడుగుతుందని చెప్పి మరీ వేయించుకుండేదండి. మేబీ ఇందుకేనేమో, ఎక్కడ తెలిస్తే నా పేమెంట్ రాకపోతుందో అని చెప్పి ఆలోచనతో ఇలా చేసిందేమో. అడిగితే సిల్లీ రీజన్స్ అనమాట. విలేజ్లో ఉన్న నెట్వర్క్ లేదు, మొబైల్ ప్రాబ్లం అని చెప్పేది. బట్ చూసారా, ఇక్కడ December 20 నుంచి గ్రూప్ రన్ అయితే చేస్తుంది. మై డియర్ గ్రూప్ మెంబర్స్, డోంట్ ఫాలో మనో ఫ్యాషన్స్. అది నాది కాదు. ఎంకే కలెక్షన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. డిస్క్రిప్షన్తో సహా కాపీ పేస్టే చేసింది, ఏమాత్రం తేడా రానివ్వలేదు. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, రీసెల్లర్స్ ఎవరిని నమ్మొద్దు. ఎంతటి ఫ్రెండ్ అయినా సరే, మనకు బాగా తెలుసు, మన సిస్టర్, మన ఫ్రెండ్, మన రిలేషన్సే కదా అని చెప్పి నమ్మితే వాళ్ళు చేయాల్సింది చేస్తారు మన వెనకాలండి. డబ్బు కోసం చాలా దిగజారిపోతారు. అది మనిషిని ఎలా అంటే, డబ్బు మీద వ్యామోహం పడి ఉన్న రిలేషన్షిప్ని అంతా పోగొట్టుకుని మానవత్వం, మర్యాద, మంచితనం అనేది మర్చిపోతున్నారు. సో అలా దిగజారిపోకండి. మీకు ఎంత అయితే అంతే చేసుకోండి. ఎవరిని నమ్మి మాత్రం చేయొద్దు. అండ్ వెండర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలాంటి ఫ్రాడ్స్ని మాత్రం సపోర్ట్ చేయొద్దు. ఐ రిక్వెస్ట్ రీసెలర్స్ అండ్ వెండర్స్ని కూడా, ప్లీజ్ డోంట్ సపోర్ట్ దెమ్. ఈరోజు ఒకరిని నమ్మి నేను మోసపోయాను, రేపు అదే ప్లేస్లో మరొకరు ఉండకూడదు అని చెప్తున్నాను. ప్రూఫ్ అడిగారని ప్రూఫ్ చూపించాను. ఈ వెండర్ అర్థం చేసుకుని ఆ నంబర్ని రిమూవ్ చేశారనమాట. నంబర్స్ని వెండర్స్కి రీసెల్లర్స్ ఎంతోమంది ఉన్నారండి ఆన్లైన్లో. అలాంటి వాళ్ళని ఉంచకండి, సపోర్ట్ చేయకండి. మాలాంటి వాళ్ళు మోసపోతున్నారు చాలామంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.